కాకినాడ జిల్లా తునిలో దొండవాకులో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 9 రోజులుగా గాలిస్తున్న చిన్నారి ఆచూకీ మాత్రం దొరకటం లేదు. మరోవైపు దాదాపుగా 100 మంది అనుమానితులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. అంతేకాదు క్షుద్ర పూజల కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల అపహరణ కేసులో నిందితులుగా ఉన్న వారిని సైతం విచారించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కుక్క సైతం చనిపోవడంతో చిన్నారి అంశం పోలీసులకు సవాల్గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్అగ్రహారం సంబంధించిన పాప మిస్సింగ్ సంబంధించి 8 రోజులు గడిచి 9వ రోజుకైతే అడుగు పెట్టాం. దానికి సంబంధించి పాప చర్చాప్రశ్న అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. దీనికి సంబంధించి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్విరామంగా కూడా పాపను వెతకడంలో అయితే మాత్రం శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఫలితం అనేది కనిపించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాపకు సంబంధించి ఇదే పాప చివరిసారిగా మిస్ అయిన పరిస్థితి. చివరిసారిగా పాప ఇక్కడే మిస్ అయింది. 8 రోజులు గడిచి 9వ రోజుకైతే మాత్రం పాప జాడ అనేది ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పాప ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత పాపకు సంబంధించి ఇక్కడ నుంచి ఇదే వేగుండా అయితే మాత్రం పాప చివరిసారిగా మిస్ అయింది. దానికి సంబంధించి ఇప్పటికి ఈ 9 రోజుల నుంచి కూడా ఎక్కడ దీనికి సంబంధించి పోలీసు చర్చ ఆపరేషన్ లో ఎటువంటి క్లూస్ కానీ ఎటువంటి కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ ఏది ఉందో ఈ 30 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎటు పరిస్థితిలో కూడా ఈ పామాయిల్ తోటలో పాప మిస్ అయి ఉండదని చెప్పేసి ఒక సస్పెక్ట్ అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాపని అన్ని కోణాల్లో కూడా మొత్తం పాపకు సంబంధించిన అయితే మాత్రం వివిధ కోణాల్లో కూడా మొత్తం కూడా పాపని వెతుకుతున్న పరిస్థితి ఉంది. మొత్తం అంటే రాబోయే ఒక 2 రోజుల్లో అమావాస్య అయితే ఉంది. దీనికి సంబంధించి అమావాస్య సందర్భంగా కూడా ఎవరైనా ఈ మూఢనమ్మకాలకు సంబంధించిన అయితే పిల్లల్ని బలిదానాలు అవి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి అమావాస్యకి ముందు కాబట్టి పాప మిస్ అయింది. దీనికి సంబంధించి ఎవరైనా పాపనే ఈ కోణంలో కూడా ఏమైనా ఇచ్చేసారా అనే కోణం కూడా పోలీసులు అయితే ఆవిష్కృతం అయింది. దానికి సంబంధించి మరికొద్దిసేపటి కింద పోలీసులు కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక సస్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంచుమించుగా పాప ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. పాప మిస్ అయింది. దీనికి సంబంధించి ఎవరైనా పాపనే ఈ కోణంలో కూడా ఏమైనా ఇచ్చేసారా అనే కోణం కూడా పోలీసులు అయితే ఆవిష్కృతం అయింది. దానికి సంబంధించి మరికొద్దిసేపటి కింద పోలీసులు కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక సస్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంచుమించుగా పాప ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. పాపకి సంబంధించి అయితే మాత్రం ఈ మూఢ నమ్మకం నేపథ్యంలో పోలీసులు దీని మీద కూడా ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు పాప సంబంధించి ఏమైనా జంతువులు అపహరించి ఉంటాయనే కోణంలో దర్యాప్తు అయితే మాత్రం చేశారు. అనంతరం కూడా ఏదైతే ఉందో పాపకు సంబంధించి మొత్తం కిడ్నాపర్స్ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా నిన్న ఈ రోజు పాప తండ్రి అదేవిధంగా పాప యొక్క తాతయ్య నానమ్మ వారినందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం పోలీసులకు ఈ రోజైతే మాత్రం ఒక ఇదైతే నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు అది నిన్న కుక్క ఏదైతే పాపతో పాటు చివరిసారిగా బయలుదేరిన కుక్క ఏదైతే ఉందో కుక్క చనిపోవడంతో పాప సంబంధించి కీలకమైన ఆధారం కోల్పోయామని చెప్పి పోలీసులు అయితే మాత్రం గత 8 రోజుల కష్టం కూడా పోయింది. మాకు ఎట్టి పరిస్థితుల్లో కుక్క సంబంధించి అయితే మాత్రం కుక్క ద్వారా జిపిఆర్ఎస్ ట్రాకర్ ని అమర్చాం. దాని ద్వారా కొన్ని క్లూస్ దొరికితే పాపని ఏ విధంగా పట్టుకుంటాం అని చెప్పేసి ఒక ధీమా అయితే పోలీసుల్లో ఉండేది. నిన్న కుక్క చనిపోవడంతో దానికి సంబంధించి అయితే మాత్రం ఉన్న ఒక్క ఆధారం కూడా కోల్పోయని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితే మాత్రం ఒక ఆలోచనలో అయితే పడ్డారు. అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి పాప వెతకడంలో ఈ రోజు 9వ రోజు చేరుకున్నాం. 9వ రోజు సంబంధించి దీనికి సంబంధించి పాప ఏ విధంగా నెక్స్ట్ ప్లాన్ బి ఏ విధంగా చేయాలి అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడున్న గ్రౌండ్ సమాచారం ఏదైతే ఉందో గ్రౌండ్ సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా బేరేజ్ చేసుకుంటూ ఇటు పక్క డిఎస్పీ అయితే ఈ కీలకంగా కుక్క ఆధారం ఏదైతే ఉందో కుక్కకు సంబంధించి కీలకమైన ఆధారం మిస్ అయింది. దానికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా కేసుని ముందుకు తీసుకెళ్లాలనే కోణంలో అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే మొత్తం కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 8 రోజులు గడిచి పాప 9వ రోజుకి చేరుకుంది. పాప ఆచూకీ అయితే దొరకని పరిస్థితి ఉంది. దీనికి ఏదైనప్పటికీ పాప మిస్ అయ్యి 9 రోజులు గడుస్తుంది. 9 రోజులు కూడా ప్రభుత్వం ఐఎల్ఆర్ తో పాపను వెతకడంలో ముందుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పాపని సేఫ్ గా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలనే దృష్టితో ప్రభుత్వం
ఇప్పటికే ఆలోచన చేస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.